తెల్లోళ్లు భారత్ను మాత్రమే దెబ్బతీశారనుకుంటే పొరపాటే. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వారు ఎలా సృష్టించుకున్నారో తెలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది, గుండెలు బరువెక్కుతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా చెప్పుకునే ఆస్ట్రేలియాలో తెల్లోళ్లు తప్ప అక్కడి స్థానిక జాతి ప్రజలు ఏమైపోయారు? అంతా తెల్లోళ్లతోనే ఎందుకు నిండిపోయింది? ఇంగ్లీష్ తప్ప అక్కడి గిరిజన భాషలు ఏమయ్యాయి? పురుషుల జనాభా ఎందుకు దారుణంగా పడిపోయింది? మహిళలను ఏం చేశారు? ఇలా ఒక్కొక్క విషయాన్ని ఆరా తీస్తూ పోతే అచ్చంగా భారత్లో ఎలాంటి మోసపు ఎత్తుగళ్లు అమలు చేశారో అదే తీరును బ్రిటిష్ వారు అక్కడ కూడా అమలు చేశారు. అయితే దెబ్బతినే విషయంలో మాత్రం భారత్ కన్నా ఆస్ట్రేలియా మరీ దారుణంగా దెబ్బతింది. ఆ వివరాలేంటో చూడండి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని తెల్లోడు గర్వంగా చెప్పుకున్నాడు. అనేక దేశాలను తన చెప్పు చేతులు ఉంచుకున్నాడు. వలసల పేరు చెప్పి వ్యాపారాలు చేసుకుంటున్నామని, వ్యాపారాలతో అభివృద్ధి జరుగుతుందని మాయమాటలు చెప్పి ప్రపంచవ్యాప్తంగా స్థానిక రాజులతో స్నేహం చేశాడు. ఆ తరువాత రాజులతో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కి అక్కడి పాలకులతోనే పోరాడి అనేక దేశాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. అంతేకాదు అక్కడి సంస్కృతిని కూడా ధ్వంసం చేసి ప్రపంచం అంతటా బ్రిటిష్ కల్చర్ తప్ప మరో ఆనవాళ్లేవీ లేకుండా చేయాలని కుట్రలు పన్నాడు. అందుకోసం అక్కడి ప్రజలను సంకరం చేయడం మాత్రమే కాక ముందు తరాల్లో వారి జాడలేవి కనిపించకుండా లక్షలాది మంది ప్రజలను మాయం చేశాడు, అంటే చంపేశాడు. అందుకే ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా తెల్లోళ్లే కనిపిస్తారు. అక్కడి నల్లజాతి బిడ్డలు ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించడు. దాదాపు 150 నుంచి 200 ఏళ్ల పాటు జరిగిన ఈ కుట్రతో ఆస్ట్రేలియా రూపురేఖలు మారిపోయాయి. చరిత్ర పుట్టల్లో దాగిన చేదు వాస్తవాల గురించి ఆరా తీస్తే చూపుకు ఎంతో సౌమ్యంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ తెల్లతోలు పాలకులు ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారనే జలధరింపు కలుగుతోంది. ఆస్ట్రేలియాలో 65,000 ఏళ్ల క్రితం నాటి స్థానిక నాగరికతను కేవలం 200 ఏళ్లలో తెల్లోడు ధ్వంసం చేశాడు. ఆస్ట్రేలియా అంతా అక్కడి మూల వాస్తవులైనటువంటి గిరిజన ప్రజలే ఉండేవారు. చరిత్ర పూర్వయుగం నుంచే అబారిజినల్స్ అనేటువంటి తమ సంస్కృతిని కాపాడుకుంటూ సంస్కృతిని కొనసాగిస్తూ వస్తున్నారు. 65,000 ఏళ్ల అంటే మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన ప్రాచీన సంస్కృతిగా మనం చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా ఖండం అంతటా 500కు పైగా తెగలు వేర్వేరు భాషలు మాట్లాడుకునేవారు. ప్రతి తెగకు ప్రత్యేకమైన భాష, తమదైన ప్రత్యేకమైన సంస్కృతి ఉండేవి. వారిలో వారు ఎప్పుడు కూడా రాజ్యాల మీద ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోలేదు. అందువల్ల ఒక తెగకు మరో తెగకు అనుబంధమే తప్ప వైరం ఉండేది కాదు. ఇలా ఎందుకుంది అంటే వారు ఉంటున్నటువంటి భూమితో ఆ తెగలందరికీ ఆధ్యాత్మిక అనుబంధమే తప్ప ఆ భూమి మీద తాము హక్కులు కలిగి ఉన్నామనే భావన ఉండేది కాదు. భూమికి తాము యజమానులు కాదు, అంటే బతికి ఉన్నంతకాలం కూడా భూమి మీద బతకడం, కాలం తీరిపోయాక అదే భూమి పొరల్లో భౌతిక దేహానికి ఆశ్రయం కలిగించడం, ఇంతే వారికి తెలుసు. నిజానికి మనిషి నుంచి ప్రకృతి కోరుకునేది కూడా ఇదే. కానీ మేం బాగా చదువుకున్నామని, సంస్కృతిని సృష్టించామని, ఇతరులకు సంస్కృతిని నేర్పించడానికి భూమి మీదకు వచ్చామనే తెల్లదొరల విద్య కారణంగా ఆస్ట్రేలియా మొత్తం దారుణమైన విధ్వంసానికి గురైంది. 1788కి ఆస్ట్రేలియా జనాభా అంచనాలు దాదాపు 3 లక్షలేనని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. 25 లక్షల వరకు కూడా ఉండొచ్చని మరికొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. 1900 నాటికి 93,000 నుంచి 117,000కు మూలవాసుల జనాభా పతనం అయిపోయింది. అంటే 80 నుంచి 90% తగ్గిపోయారు. 1930ల నాటికి సుమారు 80,000కు పతనం అయిపోయారు. ప్రస్తుత అంచనా ప్రకారం మొత్తం ఆస్ట్రేలియా జనాభా 2.6 కోట్లలో 3.8% మూలవాసులు పరిమితమయ్యారని లెక్కలు చెబుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా అనేది ఖండంగా ఉన్న జనాభా మాత్రం చాలా తక్కువే. ఆ సమయంలో మన దేశ జనాభా 20 నుంచి 25 కోట్ల దాకా ఉండేది. ఇక ఆస్ట్రేలియా మూలవాసులు ముతకాయుధాలైన బల్లెం, విల్లమ్ములతో జంతువుల్ని వేటాడడం, అటవీ ఉత్పత్తులు సేకరించడం, లోతైన పర్యావరణ పరిజ్ఞానంతో జీవించేవారు. ఇదే ఇక్కడి ప్రజల స్వాభావికమైనటువంటి లక్షణం. ఎందుకంటే భూమి అనేది వారికి నేల కాదు, అది వారి తల్లి, వారి దేవుడు, వారికి అదే గుర్తింపు కూడా. ఆ పరిస్థితుల్లో 1788 జనవరి 26న బ్రిటన్ నుంచి కెప్టెన్ ఆర్థర్ ఫిలిప్ నేతృత్వంలో 11 నౌకల సముదాయం సిడ్నీ హార్బర్లో వాలిపోయింది. అందులో బ్రిటిష్ సైనికులు, అధికారులతో పాటు బ్రిటన్ జైళ్ల నుంచి పెద్ద సంఖ్యలో తీసుకొచ్చిన నేరస్తులున్నారు. ఆ విధంగా అక్కడ ఓ కాలనీని ఏర్పాటు చేశారు. ఖైదీలను ఆస్ట్రేలియాకు తరలించడంలోనే అతిపెద్ద కుట్ర ఉందని చరిత్రకారులు పేర్కొంటారు. ఆ రోజున ఇప్పటికీ ఈనాటికి ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది. అయితే అక్కడి మూలవాసులు మాత్రం దాన్ని ఆక్రమణ దినంగా అభివర్ణిస్తారు.
భూమి పట్ల అక్కడి ప్రజల్లో ఉన్నటువంటి భావనను తెల్లోళ్ళు దురుపయోగం చేశారు. తెల్లగా వింతైన భాషతో ఫ్రెండ్లీ నేచర్తో కనిపించే బ్రిటిషర్లను తొలుత అక్కడ గిరిజన తెగ ప్రజలు ఎంతగానో ఆరాధించారు, గొప్ప వ్యక్తులుగా చూశారు. అందుకే వారికి అన్ని విధాలా సహకరించారు. వాళ్ళ నమ్మకం చురుగొన్న తర్వాత బ్రిటిషర్లు ఆస్ట్రేలియాను ఎవరికీ చెందని భూమి అంటూ చట్టబద్ధంగా ప్రకటించారు. ఎవరికీ చెందనిది అనేటువంటి ప్రకటనలోని ఆంతర్యాన్ని, కుట్రను అక్కడి గిరిజనులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే వారంతా అమాయకులైన గిరిజనులే. మరి ఈ సెటిల్మెంట్ ఆస్ట్రేలియా చరిత్రను పూర్తిగా మార్చేసింది. ఇక యూరోపియన్లు కేవలం తాము వలస ప్రాంతాలను వెతుక్కుంటూ మాత్రమే రాలేదు, వారి వెంట స్మాల్ పాక్స్, అదేవిధంగా చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా వంటి గొంతు వ్యాధులను కూడా మోసుకొచ్చారు. ఇలాంటి వ్యాధులేవి ఆస్ట్రేలియా అబారిజినల్స్కి తెలియదు కాబట్టి అలాంటి వ్యాధులు వస్తే వాటిని తట్టుకోగలిగిన ఇమ్యూనిటీ వారికి ఉండేది కాదు. ఇలా ప్రజలకు అది వరకు ఎప్పుడూ లేనటువంటి రోగాల బారిన పడి భయంకరమైన మరణాలకు దారితీసింది. 1789లో సిడ్నీ పరిసరాల్లో వ్యాప్తి చెందిన మహమ్మారిలో స్థానిక జనాభాలో సగం మంది తుడుచుకుపెట్టుకుపోయారని చరిత్రకారుల అంచనా. కొన్ని తెగలు మొత్తం కూడా అంతరించిపోయాయి. అయితే స్మాల్ పాక్స్ను తెల్లోళ్ళు ఉద్దేశపూర్వకంగానే ప్రవేశపెట్టారని కూడా ఆ తర్వాత పలువురు చరిత్రకారుల పరిశోధనలో తేలింది. కొన్ని ప్రాంతాల్లో స్మాల్ పాక్స్ రోగులు వాడినటువంటి దుప్పట్లను ఉద్దేశపూర్వకంగానే గిరిజనులకు పంచిపెట్టారని చెబుతారు. అంతకుముందు అమెరికా, కెనడాల్లో కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయని చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. ఇలాంటి దారుణమైన నరమేధం 1788 నుంచి 1930 దశకం వరకు కూడా ఆస్ట్రేలియాలో నిరాటంకంగా జరిగాయి. ఇవి శత్రువుతో తలపడి చేసే యుద్ధాలు కావు, ఒక జాతికి లేదా తెగకు చెందిన మానవ సమూహాన్ని లేపేయడం అన్నమాట. ఇక 1838లో అలా జరిగిందే మయాల్ క్రీక్ మారణకాండ. న్యూ సౌత్ వేల్స్లో సాయుధులైనటువంటి బ్రిటిషర్లు 30 మంది నిరాయుధులైన స్త్రీలను, పురుషులను, పిల్లలను కత్తులతో, గొడ్డళ్లతో చంపి మృతదేహాలను తగలబెట్టారు. ఆ కోవలోకే టాస్మానియా బ్లాక్ వార్ కూడా వస్తుంది. ఇక్కడ స్థానిక జనాభా దాదాపుగా నాశనమైంది. ఇది ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత పూర్తిస్థాయి జాతి నిర్మూలనగా నమోదైంది. ఇక 1872, 1903 వరకు జరిగిన గల్ఫ్ కంట్రీ వార్లో 400కు పైగా స్థానిక మరణాలు రికార్డు అయ్యాయి. 1838లో పంటానిమా మారణకాండ మరోటి. క్వీన్స్లాండ్లో 200కు పైగా మంది మరణించారని ఓ అంచనా. మరో దారుణమైన ఘటన కూడా నమోదైంది. పశ్చిమ ఆస్ట్రేలియాలో గిరిజనులకు విషాహారం ఇచ్చి చంపిన ఘటనల గురించి తెలుసుకుంటే గుండెలు బరువెక్కుతాయి. క్వీన్స్లాండ్లో బ్రిటన్ అధికారుల కింద పనిచేసే స్థానిక గిరిజన సైనికులే తమ సొంత ప్రజలను చంపేవారు. వారికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించి వారిని పూర్తిగా సాంస్కృతికంగా మార్చేసి వారి చేతనే వారి ప్రజలను చంపించేశారు. మరోవైపు మిషనరీలు స్వచ్ఛమైన వారి సాంప్రదాయాలను అనాగరిక మూఢనమ్మకం అని ముద్ర వేసి నాశనం చేశారు. పవిత్ర ఆచారాలను, నృత్య కళారూపాలను నిషేధించారు. వారి అమూల్యమైన ఆస్తిని వారికి దూరం చేశారు. ఒక అంచనా ప్రకారం 1788 నుండి 1900 వరకు 1,00,000కు పైగా అబారిజినల్ ప్రజలు హింసతో మరణించారు. ఇంకా అనేక ఘటనలు నమోదు కాలేదు, ఎందుకంటే చంపిన వారు కూడా పరిపాలనలో భాగమే. మరి మరోవైపు తుపాకీ కంటే ప్రమాదకరమైంది ఆయుధ చట్టం. బ్రిటిష్ పాలకులు తెచ్చిన ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా గిరిజనులు ఎక్కడ నివసించాలో, ఎవరిని వివాహం చేసుకోవాలో, ఎక్కడ పనిచేయాలో ప్రభుత్వమే నిర్ణయించింది. దురుద్దేశపూర్వక ఒప్పందాలు చేసుకోవడం, భూములు కొనుగోలు చేసినట్లు నటించడం, ఇవన్నీ స్థానిక ప్రజలను చట్టబద్ధంగా నిరాయుధులుగా చేసినటువంటి పద్ధతులు. వారు పవిత్రంగా భావించే చారిత్రక స్థలాలు, అడవులు, నీటి వనరులు అన్నీ కూడా క్రౌన్ ల్యాండ్ అయిపోయాయి. అలాంటి భూములు బ్రిటిష్ సైనికులకు, రైతులకు, బ్రిటిష్ వారు నెలకొల్పిన కంపెనీలకు పంచబడ్డాయి. భారత్ని ఎలా లొంగదీసుకోవాలో అనేదానికి మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానమే కారణమని భారతీయులు చాలా ఆలస్యంగా గుర్తించారు. ఇంగ్లీష్ విద్య చదివేవారు భారతీయ సంస్కృతికి, ఆత్మకు దూరమైపోయి క్రమంగా మెకాలే మానస పుత్రులుగా తయారవుతారని స్వయంగా ఆయనే చెప్పుకున్నట్లు 19వ శతాబ్దపు ఆస్ట్రేలియన్ పత్రికలు కూడా అలాంటి అంశాన్ని ఉటకించాయి. రాజకీయ నేతలు బహిరంగంగా అబారిజినల్ ప్రజలను హీనమైన జాతిగా అభివర్ణించారు. నాగరికత అభివృద్ధి చెందడంతో సహజంగానే వారు నశించిపోతారని రాశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో కూడా మూలవాసుల జాతి తనంతట తానే అంతరించిపోతుందని, తెల్లోళ్లు వేచి చూస్తే చాలు అని సంబరాలు చేసుకున్నారు. ఇలా ఎంతో కుట్రపూరితంగా, చాలా చాకచక్యంగా ఆస్ట్రేలియాలోని అరుదైన ప్రాచీన గిరిజన జాతిని మట్టుపట్టే కుతంత్రాలు పన్నారు. ఇక 1910 నుండి 1970వ దశకం వరకు సుమారు 60 ఏళ్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా అమలు చేసిన విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ తెల్లోళ్ళు మనుషుల, మనసు లేని యంత్రాల అనేటువంటి అనుమానం కలుగుతుంది. దానికే వారు స్టోలెన్ పాపులేషన్ అనేటువంటి పేరు పెట్టారు.
గిరిజన తెగల పిల్లలను వారి తల్లిదండ్రుల నుండి బలవంతంగా వేరు చేయడం, ముఖ్యంగా తెల్ల నల్ల మిశ్రమ సంతానం పిల్లలను వారు లక్ష్యంగా చేసుకున్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్ళినప్పుడు పోలీసులు అధికారులు ఇళ్లకు వెళ్లి పిల్లలను తీసుకువెళ్లేవారు. ఆ పిల్లలను మిషనరీ స్కూళ్లలోకి తీసుకువెళ్లేవారు. తెల్లోళ్ల కుటుంబాల వద్ద సేవకులుగా ఉంచేవారు. అక్కడ వారు తమ భాష మాట్లాడడం, సంస్కృతిని పాటించడాన్ని నిషేధించారు. అనేక మంది పిల్లలు లైంగిక, భౌతిక హింసకు గురయ్యారు. తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పేవారు కాదు. 1 నుండి 3 లక్షల పిల్లలు ఈ విధంగా తమ కుటుంబాల నుండి దొంగిలించబడ్డారు. వారి సంస్కృతి, భాష, గుర్తింపును తుడిచివేయడమే లక్ష్యంగా సాగిన ఈ అమానుష విధానాన్ని కల్చరల్ జెనోసైడ్ అని పిలుస్తారు. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం. కొన్ని తరాల ప్రజలు పుట్టి పెరిగే కాలక్రమంలో అబారిజినల్ జన్యువులను తెల్ల జన్యువులతో కలిపి ఒరిజినల్ జాతిని అంతరింపజేయాలనే కుట్ర పన్నారు. 1937 నాటి ప్రభుత్వ గెజెట్లో 3 తరాల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది బాహాటంగా ప్రకటించారు. ఎవరైనా తల్లి తెల్లవానితో కలిస్తే బిడ్డ సగం రక్తం, మనవడు 25 రక్తం తెల్లోడిదే క్యారీ అవుతుందని, ఆ తర్వాత పుట్టేవారికి వైట్స్ అంటూ గుర్తింపు ఇవ్వచ్చనే జాతీయ అహంకారాన్ని ప్రదర్శించారు. ఇక యుఎన్ నిర్వచనం ప్రకారం ఇది మానవ హననం. ఒక జాతిని శారీరకంగా చంపడమే కాదు, వారి సంస్కృతి, భాష, గుర్తింపు నాశనం చేయడం కూడా జెనోసైడ్ కిందకే వస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాలో 1788కి ముందు 250కు పైగా భాషలు ఉండేవి. అది ఈనాడు 120 భాషలకే పరిమితమైంది. వాటిలో సగం భాషలు మాట్లాడేవారు 5 మంది కంటే తక్కువే ఉన్నారు. ఆ సంతతి కూడా అంతరించిపోతే 120 భాషల్లో నుంచి మరో సగం కూడా పూర్తిగా అడ్రస్ లేకుండా పోతాయన్నమాట. ఇక 1788లో కేవలం కొన్ని వందల మంది ఖైదీలు, సైనికులతో మొదలైన కాలనీల ఏర్పాటు అనేక దశల్లో విస్తరించింది. 19వ శతాబ్దం మధ్యలో గోల్డ్ మైనింగ్ చేపట్టినందువల్ల బ్రిటన్ నుండి భారీగా వలసలు వచ్చాయి. 20వ శతాబ్దంలో బ్రిటన్, ఇటలీ, గ్రీస్ మొదలైన దేశాల నుండి వలసలు కొనసాగాయి. 1901లో స్వయం పాలన పొందిన తర్వాత ఆస్ట్రేలియా వైట్ ఆస్ట్రేలియా పాలసీని అమలు చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆస్ట్రేలియాలో స్థానిక గిరిజనులు ఎవరూ లేరని, ఉన్నదంతా తెల్లవాళ్లేనని ఆస్ట్రేలియా ప్రభుత్వమే బహిరంగంగా అంగీకరించిందనమాట. ఒక వాక్యంలో చెప్పాలంటే 150 సంవత్సరాల్లో మూలవాసుల జనాభా 90% అదృశ్యమైపోయింది. ఆ తర్వాత కాస్త నెమ్మదిగా పెరిగినా ఇప్పుడు వారు తమ సొంత దేశంలోనే మైనార్టీలుగా మిగిలిపోయారు. వారి సగటు జీవితకాలం తెల్లవారి కంటే దాదాపు 10 ఏళ్లు తక్కువ. నిరుద్యోగం, జైలు శిక్షలు, మానసిక సమస్యలు జాతీయ సగటు కంటే కూడా మూలవాసుల్లోనే ఎక్కువ. స్టోలెన్ జనరేషన్స్ అనేటువంటి దారుణమైన థియరీకి గురైన గాయాల ప్రభావం నేటికి కొనసాగుతోంది. వారు తమ గుర్తింపు, భూమి మీద హక్కులు, సాంస్కృతిక పునరుద్ధరణ కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకృతితో మమేకమై బతికినటువంటి ఒక జాతి తమ తరువాతి తరాన్ని ఎంత దారుణంగా కోల్పోయిందో అర్థం చేసుకోవాలంటే ఆస్ట్రేలియా అబారిజినల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇలా ఆస్ట్రేలియా మీద తన గుత్తాధిపత్యాన్ని చాటుకున్న బ్రిటన్ ఐరోపాయేతర దేశాల నుండి వలసలను చట్టబద్ధంగా నిషేధించింది. ఈ విధానం 1973 వరకు కొనసాగింది. మరి 200 ఏళ్ల బ్రిటిష్ పాలన ప్రభావం నుంచి వైట్ కల్చర్ను రూపుమాపాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒరిజినల్ ఆస్ట్రేలియన్లకు ఎంతకాలం పడుతుందో అంచనా వేయడం కూడా కష్టమే.